మహర్షి ఏ జంతువును పొరపాటుగానైనా అది అని పిలుచుట గాని మనుషుల కంటే హీనంగా చూచుట గాని చేయలేదు. అంతేకాదు ఆశ్రమంలో ఉన్న వారెవరూ జంతువులను క్రూరంగా చూచుటకు వీలు లేదు. మహర్షి తరచుగా ఆ శరీరంలో ఏ జీవాత్మలున్నవో, ఏ కర్మను పూర్తి చేయుటకై అవి మన వద్దకు వచ్చినవో మనకు తెలియదు అనేవారు. ఆశ్రమంలోని జంతువులలో ముఖ్యమైంది లక్ష్మి అని పేరు గల ఆవు. ఆమె తల్లి కొన్ని సంవత్సరములు ముందే ఆశ్రమానికి కానుకగా ఇవ్వబడినది. అప్పుడు ఆశ్రమం వారు ఆ తల్లిని ఈ బిడ్డను పోషించే స్థితిలో లేకపోవడంతో వాటి బాధ్యత ఊరిలోని ఒక భక్తునికి ఇవ్వబడినది. ఒకసారి వాటిని ఆశ్రమం దగ్గరున్న పాలితీర్థం దగ్గరకు తీసుకొచ్చారు. అప్పటికే దూడ కొంచెం పెద్దదయ్యింది. ఏదో గూఢమైన జ్ఞాపకం స్ఫురించినట్లు ఆనాటి నుండి నిత్యము దూడ మధ్యాహ్నం భోజన వేళకు క్రమం తప్పక ఆశ్రమంకు రావటం ప్రారంభించింది. ఆమెను పోషించు శక్తి ఏర్పడగానే ఆశ్రమం వారు